హాయ్ పిల్లలు. ఈరోజు ఇంకో కొత్త స్టోరీ గురించి తెలుసుకుందామా? ఒకప్పుడు ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఎన్నో జంతువులు నివసించేవి. కుందేళ్ళు, కోతులు, పక్షులు, జింకలు, ఇంకా ఒక తెలివైన నక్క కూడా ఉండేది. ఆ నక్క చాలా చురుకుగా ఉండేది, కానీ కొంచెం సోమరితనం కూడా ఉండేది. అది ఎక్కువగా సులభంగా దొరికే ఆహారమే తినాలి అనుకునేది. ఒకరోజు ఉదయం నక్క అడవిలో తిరుగుతూ ఉంటుంది. ఆ రోజు తనకి చాలా ఆకలిగా ఉంటుంది. ఏదైనా మంచి తిండి దొరికితే బాగుంటుంది అని ఆలోచిస్తుంది. అది ఒక దారిలో నడుస్తూ ఉండగా దూరంలో ఒక అందమైన ద్రాక్ష తోట కనిపించింది. అక్కడ పొడవైన చెట్లకు పచ్చగా ఊదా రంగులో మెరిసే ద్రాక్ష పండ్లు వేలాడుతూ ఉన్నాయి. నక్క కళ్ళల్లో ఆనందం మెరుపులు మెరిపించాయి. అబ్బా, ఎంత అందమైన ద్రాక్ష పండ్లు! ఇవి చాలా రుచిగా ఉంటాయి అని నక్క అనుకుంటుంది. కానీ ద్రాక్ష పండ్లు చాలా ఎత్తులో ఉన్నాయి. అయినా పర్లేదు, నేను ఎగిరి తీసుకుంటాను అని అనుకుంటుంది. నక్క బలంగా ఎగిరింది, కానీ ద్రాక్ష పండ్లు అందలేదు. మళ్ళీ ఇంకోసారి ప్రయత్నించింది. మళ్ళీ ఎగిరింది, అయినా కూడా అందలేదు. ఇంకా బలంగా ఎగిరింది, కానీ ప్రతిసారి కొంచెం తక్కువే అయ్యేది. అదే సమయంలో చెట్టు మీద ఒక చిన్న పిట్ట కూర్చొని చూస్తుంది. పిట్ట నవ్వుతూ అడిగింది, నక్క, ఏమి చేస్తున్నావు? అప్పుడు నక్క కొంచెం సిగ్గుతో చెప్పింది, ఈ ద్రాక్ష పండ్లు తినాలని చూస్తున్నాను. అప్పుడు పిట్ట ఇలా చెప్తుంది, అవి చాలా ఎత్తులో ఉన్నాయి, కొంచెం తెలివిగా ప్రయత్నిస్తే దొరుకుతాయి అని చెప్తుంది. కానీ నక్క ఆ మాట వినలేదు. మళ్ళీ మళ్ళీ ఎగిరింది, మళ్ళీ ప్రయత్నించింది. కొంతసేపటికి నక్క అలసిపోయింది. నక్క అలసిపోయి అక్కడే కూర్చుంటుంది. అబ్బా, ఈ ద్రాక్ష పండ్లు అందడం లేదు, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుంది. అప్పుడే అక్కడికి ఒక కుందేలు వస్తుంది. అప్పుడు కుందేలు నక్కని ఇలా అడుగుతుంది, నక్క, ఎందుకు అలసిపోయావు? చూడడానికి చాలా అలసిపోయినట్టు కనిపిస్తున్నావు, ఏమైంది? అప్పుడు నక్క కోపంగా చెప్తుంది, ఈ ద్రాక్ష పండ్లు తినాలని ప్రయత్నిస్తున్నాను, కానీ అవి చాలా ఎత్తులో ఉన్నాయి. అప్పుడు కుందేలు చెప్తుంది, మన ఇద్దరం కలిసి ఒక ప్లాన్ వేద్దాం, అప్పుడు దొరికే అవకాశం ఉంది అని అంటుంది. కానీ నక్కకు నచ్చలేదు. వద్దు, నాకు సహాయం అవసరం లేదు అని చెప్తుంది. ఇంకా కొంచెం సేపు ప్రయత్నించింది, కానీ ద్రాక్ష పండ్లు అందలేదు. చివరికి నక్కకి చాలా కోపం వస్తుంది. ఈ ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయి, నాకేం అవసరం లేదు అని చెప్తుంది. నేను వేరే వాళ్ళు చెప్తే విన్నాను, ఈ ద్రాక్ష పళ్ళు చాలా పుల్లగా ఉంటాయంట, నాకు ఇవేమీ అవసరం లేదు అని చెప్పి అక్కడి నుండి నక్క వెళ్ళిపోతుంది. నక్క వెళ్ళిపోయాక కుందేలు మరియు పిట్ట ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటాయి. పిట్ట ఇలా చెప్తుంది, నిజానికి ఆ ద్రాక్ష పళ్ళు చాలా తీయగా ఉంటాయి, కానీ నక్కకు అవి అందలేదు కాబట్టి పుల్లగా ఉంటాయని చెబుతుంది. కుందేలు కూడా అదే మాట అంటుంది. నక్కకు అందలేదు కాబట్టి ఆ ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయని చెప్తుంది అని అంటాయి. అలా కుందేలు పిట్ట నక్క చేసిన పనిని గురించి తలుచుకొని నవ్వుకుంటూ ఉంటాయి. ఆ విషయం తెలిసిన అడవిలోని జంతువులన్నీ నక్కను చూసి నవ్వుతూ ఉంటాయి. కానీ అడవిలోని జంతువులందరూ ఈ కథ విని ఒక పాఠం నేర్చుకున్నాయి. కొన్నిసార్లు మనం ప్రయత్నంలో విఫలమైతే ఆ వస్తువును తక్కువగా మాట్లాడడం సరైనది కాదు. ఓపికగా తెలివిగా ప్రయత్నిస్తే విజయం దొరుకుతుంది అని అనుకుంటాయి. అసలు ఇందులోని నీతి ఏంటో తెలుసుకుందామా? నిజానికి ద్రాక్ష పళ్ళు పుల్లగా లేవు, నక్కకి అవి అందలేదు అంతే. అందువల్ల మనం ఏ పని చేసినా ఓపికగా పట్టుదలతో ప్రయత్నించాలి. ప్రయత్నం చేయకుండా లేదా విఫలమైన తర్వాత ఆ విషయాన్ని తక్కువగా మాట్లాడకూడదు. మనకు దొరకని దాన్ని చెడ్డదిగా చెప్పకూడదు. పిల్లలు, ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ BRR టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.